అందరికీ నమస్కారం అండి. ఈరోజు పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో కోటేశ్వరమ్మ గారి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలోని వినియోగదారుల బెడ్లు 19 మంది వినియోగదారులకి 19 బెడ్లు తయారు చేశారు. ఎవరి బెడ్ వాళ్ళే జాగ్రత్తగా చూసుకోవాలి. దాంట్లో భాగంగా సుజాత గారు, నేను వినియోగదారులం. వారిని దత్తత తీసుకున్న వాళ్ళలో మేమిద్దరం కూడా ఉన్నాము. ఈరోజు కాస్త ఆచ్ఛాదన స్ట్రా మల్చింగ్ అనే విషయం మీద అవగాహన కలిగించడానికి వచ్చాము. వినియోగదారులకేను ప్రకృతి రైతుకి. కాస్త ఆచ్ఛాదన అంటే ఏకదళము వ్యవసాయ వ్యర్థాలు, ద్విదళము వ్యవసాయ వ్యర్థాలు రెండు కూడా సేకరించుకొని పొలం దగ్గర పెట్టుకోమంటారు గురువుగారు. సీజన్కు ముందే పెట్టుకోమంటున్నాడు. వీళ్ళు అయితే గ్యాదర్ చేసుకున్నారు. మేమే గ్యాదర్ చేసి ఇచ్చాము 2:1 నిష్పత్తిలో. ఇక్కడ మోనోకాట్ 2 భాగాలు, అంటే ఇక్కడ మాకు మోనోకాట్ చెరకు రూపంలో దొరికింది. ఇది 2 భాగాలు తీసుకున్నాము ఒక బెడ్కి. అలాగే ద్విదళం కంది దొరికింది. కంది పొట్టు, కంది చూపించండి. కంది పొట్టు అది ఒక భాగము, కంది ఒక భాగము, ద్విదళము చెరకు పిప్పి 2 భాగాలు ఏకదళము. అంటే అట్లాగే పత్తి, మంచి శనగ ఇది కూడా ఏకదళము ద్విదళము. అట్లా ఏది దొరికితే అది 2:1 నిష్పత్తిలో ఉండాలి. వారు పట్టుకున్నారండి, నిష్పత్తి చూపిస్తున్నారు చేతిలోది. మోనోకాట్ డైకాట్ నిష్పత్తి 2:1గా ఉండాలి. అది ఎలా అంటే స్ట్రా మల్చింగ్ అంటే ఎట్లా ఉండాలంటే ఏకదళము పక్కన ద్విదళమే ఉండాలి. ఏకదళం పక్కన ద్విదళంలో ఉండాలి. అది ఎందుకు ఉండాలి అని అంటే దానికి ఎగ్జాంపుల్స్ గురుగారు చెప్పినట్లుగా వాతావరణంలో సంచరించే గాలిలో నత్రజని ఎంత శాతం ఉంటుందండి? 78.6% నత్రజని ఉంటుంది గాలిలో. ఆ నత్రజనిని డైరెక్ట్గా మొక్కల వేళ్ళు గ్రహించలేవు. కాబట్టి మోనోకాట్ వేళ్ళు తీసుకోవాలని అంటే గ్రహించలేవు. కాబట్టి మోనోకాట్ పక్కన డైకాట్ ఉంటే నత్రజని స్వీకరించి వేళ్ళ బుడిపుల్లో పెట్టుకొని మోనోకాట్కి అందిస్తాయి. కాబట్టి కంపల్సరీగా ఏకదళం పక్కన ఏమి ఉండాలండి? మోనోకాట్ పక్కన ఏమి ఉండాలి? మోనోకాట్ పక్కన డైకాట్ ఉండాలి. రోటీ పక్కన ఏమి ఉండాలి? డాల్. రోటీ పక్కన ఏమి ఉండాలి? పెసరట్లో ఏమి ఉండాలి? ఇడ్లీ పక్కనే ఉండాలి. మోనోకాట్ పక్కనే ఉండాలి. ఏకదళం పక్కనే ఉండాలి. అదండి, అది 2:1 నిష్పత్తిలో ఉండాలి. వీళ్ళు ఇప్పుడు మల్చింగ్ చేస్తారు 2:1 నిష్పత్తిలో అన్ని బెడ్లకి. వాళ్ళకి వరిగడ్డి మోనోకాట్ కింద దొరికింది, కందిపొట్టు డైకాట్ కింద దొరికింది. అక్కడ 2 వరి ప్లస్ కంది చేశారు. ఇక్కడ ఈ బెడ్ల మీద వీళ్ళకి చెరకు పిప్పి కందిపొట్టు దొరికింది. దీన్ని ఇప్పుడు ఆచ్ఛాదనగా చేసి జీవామృతం పోస్తారు. మళ్ళీ ఈ ఆచ్ఛాదన అంతా కూడా జీవామృతం పోస్తూనే ఉంటారు. ఎవ్రీ 15 డేస్ ఇంటర్వెల్లో అది డికంపోజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ 15 రోజులు 2 నెలలకి బాగా డికంపోజ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి? మల్చింగ్ చేయాలి. చేసి మళ్ళీ జీవామృతం పోస్తూ ఉండాలి. ఇది ఎట్లా ఉండాలి? నిరంతర ఆచ్ఛాదన. నిరంతరము భూమిని కప్పి ఉంచడము. నేల తల్లికి చీర కప్పటం అంటారు దీన్ని. మనము నిత్య కళ్యాణము అది ఎప్పుడు భూమిని కప్పి ఉంచాలి. అది కూడా నిష్పత్తి ఉంది కదా, ఆ నిష్పత్తి ప్రకారమే చేయాలి. అదే నిష్పత్తి మోనోకాట్ డైకాట్ నిష్పత్తి 2:1. వెరీ గుడ్. ఇప్పుడు వీరు మల్చింగ్ చేస్తారండి.